పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సిరియాపై ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. రాజధాని డమాస్కస్లో ఆర్మీ సహప్రధాన కార్యాలయంపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. అధికారిక మీడియా కేంద్రం ఉన్న భవనంపై దాడులు జరిపింది ఇజ్రాయెల్ సైన్యం. లైవ్లో న్యూస్ చదువుతున్న యాంకర్ దాడులపై ఉలిక్కిపడి బయటకు పరుగులు తీసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిరియాలోని సువీడా ప్రాంతంలో మైనారిటీ వర్గమైన డ్రూస్ తెగ ప్రజలకు సిరియా సైన్యానికి మధ్య వివాదం చెలరేగింది. దీంతో వీరి వివాదంలో ఇజ్రాయెల్ జోక్యం చేసుకుంది. డ్రూస్ వర్గం ప్రజలకు మద్దతుగా సిరియా ప్రభుత్వంపై దాడులు చేస్తుంది ఇజ్రాయెల్ సైన్యం. డమాస్కస్ పై దాడులకు సంబంధించిన వీడియోలను ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కడ్జ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పలు హెచ్చరికలు జారీ చేశారు. ఇచ్చిన వార్నింగ్ గడువు ముగిసిందని, మరిన్ని దాడులు తప్పవని పేర్కొన్నారు. డ్రూజ్లపై దాడి చేసిన బలగాలను ఉపసంహరించుకునే వరకు సువైదాలో ఐడిఎఫ్ దళాలు ఆపరేషన్ కొనసాగిస్తాయని స్పష్టం చేశారు. మరోవైపు సిరియాలో ఉన్న డ్రూస్ పౌరులకు ప్రధాని నెతన్యాహు రక్షణగా ఉంటారని హామీ ఇచ్చారు కడ్జ్.